వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత. సంక్షేమం అభివృద్ధితో రాష్ట్రాన్ని జగన్ పాలిస్తున్నారని ఆమె అన్నారు. అందుకే జనం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్తున్న వంగ గీతతో మా ప్రతినిధి కిరణ్ భూపతి ఫేస్ టు ఫేస్. చేబ్రోలు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు వంగ గీత గారు. మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మేడం, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది మేడం? మీరే చూస్తున్నారు కదా, ప్రచారం చాలా హుషారుగా చాలా పాజిటివ్గా కూడా ఉంది. అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు అయితే చాలా బాగా ముందుకు వచ్చి వారి స్పందన తెలియజేస్తున్నారు. మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మేడం, ఒక్క అవకాశం ఇచ్చారు జగన్కు, ఇక పని అయిపోయింది, తనను ఇంటికి పంపడమే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. వాళ్ళకు మీరు ఎట్లాంటి కౌంటర్ ఇస్తారు? వారు వ్యాఖ్యలు అయితే చేయగలుగుతున్నారు కానీ ప్రజల్లో నిజమైన అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ప్రజలకి జగన్ గారి మీద సంపూర్ణ విశ్వాసం, నమ్మకం వచ్చింది. ప్రభుత్వ పథకాలని 2019కి ముందు లేని పథకాలని కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా, పిల్లల విద్య కానీ వైద్యం కానీ చక్కగా డెవలప్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేయడమే కాకుండా అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని ఎక్కడా కూడా పిల్పరేజ్ లేకుండా, మోసం లేకుండా, లంచం లేకుండా చేయడానికి ఒక వాలంటీర్ సిస్టాన్నే పెట్టిన వ్యక్తి. ఈ ఎన్నికలు వచ్చిన వెంటనే తెలిసిపోయింది వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో. వారు ప్రజలకు ఉపయోగపడతారా, ప్రజల్ని పాలిటిక్స్ కోసం ఉపయోగించుకుంటారా అనేది అర్థమైంది. ఏం చేతనంటే ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి పెన్షనర్లకి వాలంటీర్స్ని దూరం చేశారు. మొన్న నెలలో వాలంటీర్ని దూరం చేసి సచివాలయాన్ని పంపి, ఈ నెలలో సచివాలయాన్ని కూడా దూరం చేసి బ్యాంకులకు వెళ్ళమంటే 2-3 గ్రామాల తర్వాత కూడా బ్యాంకుకి వెళ్లాల్సిన పరిస్థితి, దుస్థితి ప్రజలకి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వారికి సరైన విధంగా రేపు ఎన్నికల్లో మంచి రిజల్ట్ వైసీపీకి ఇస్తారు. మేడం, చివరిగా ఒక ప్రశ్న మేడం. భూమిని తొలిచి డబ్బులు తీయడమే జగన్ పని, వ్యవసాయం చేయడం మా పని, ఏంటంటే విత్తనాలు నాటి వ్యవసాయం చేయడం మా పని అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? డైలాగులు చెప్పడానికి బాగుంటాయి కానీ ఆచరణలో ఎవరు చేస్తారనేది అర్థం చేసుకోవాలి. వ్యవసాయానికి మారుపేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయానికి ఈరోజు మరి అంతగా ఇదైతే 2014 నుంచి 19 వరకు ఎందుకు చేయలేదు? రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? రైతు భరోసాని ఈరోజు ఆ రోజు 13,500 ఇవ్వడమే కాకుండా ఈరోజు మరి పెంచి దగ్గర 17,000కి ఇచ్చే విధంగా చేశారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు దేశంలో ఎక్కడా లేవు, ఒక జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. అంతేకాదు ఇన్పుట్ సబ్సిడీ, విత్తనం దగ్గర నుంచి ఇన్పుట్ సబ్సిడీ వరకు అన్నిట్లో మొత్తం అన్నీ కూడా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి ఎప్పుడు పంట నష్టపోతే అప్పుడే డబ్బు తిరిగి వచ్చే విధంగా మరి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. కేవలం వాళ్ళు కబుర్లు చెప్తారు, మాటలు చెప్తారు, అవి ప్రజలు ఎలాగో నమ్మరు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నటువంటి తాను కూడా ఖచ్చితంగా రాబోయేటటువంటి ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వమే, ఖచ్చితంగా ఇంటింటికి సంక్షేమం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు. రెండోసారి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవుతారని కూడా ఇటు వంగ గీత చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి.